హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. సో నేనైతే ప్రస్తుతానికి ట్రేడింగ్ అయితే చేయడం ఆపేశాను. సో ఈ మధ్యలో మనము ఏం చేస్తున్నాము, సో అసలు ఇంతకుముందు ఏ ఏ విధమైనటువంటి సంకల్పాలు పెట్టుకున్నాము, మనం ఏం చేయాలనుకున్నాము అనేది కానీ ఇక్కడ నేను మాట్లాడతాను. సో ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఎక్కువగా సైకాలజీ పార్ట్లో ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ టెక్నికల్స్ పార్ట్ గురించి తక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ టెక్నికల్స్ ఒక 100%లో టెక్నికల్స్ అంటే ఏంటి అంటే, ఇది ఒక రెసిస్టెన్సు, ఇక్కడ ఒక సపోర్టు, తర్వాత ట్రెండ్ లైను, తర్వాత ఇండికేటర్సు, తర్వాత బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్. సో ఇవన్నీ ఒక టెక్నికల్ పార్ట్లోకి వస్తాయి. క్యాండిల్స్ ఎలాంటివి, బుల్లిష్ క్యాండిలా, బేరిష్ క్యాండిలా, సో ఇలాంటివన్నీ మనకు కామన్గా అన్ని వీడియోస్లోనే దొరుకుతుంది. ప్రతి వీడియో మనం టెక్నికల్గా యూట్యూబ్లో చూసినా కానీ మనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, మన మిస్టేక్స్ ఎక్కడ, మనము దేని మీద ఫోకస్ చేయాలి అనేది మొత్తం సైకాలజీ మీదనే ఉంటుంది. అది 70 to 80% అనుకోవచ్చు. సో మనము దాని మీదనే ఫోకస్ చేయాలి. మనము మళ్ళీ మనం మిస్టేక్స్ చేస్తున్నాము అని అంటే అది ఇండివిజువల్గా, మనకు ఒక బాస్ లేడు కాబట్టి, మనమే బాస్ కాబట్టి, సో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనకు సుపీరియర్ ఎవరు ఉండరు. సో మనం ఏం చేస్తున్నాం, మన మైండ్ మీదనే వర్కౌట్ చేయాలి. మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మన ట్రిగరింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో నేను ఒక ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంది, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ పాటిస్తున్నానా లేదా, నా రూల్స్ ఏంటి, అసలు నేను రేపటికి నా వ్యూ ఏంది, నేను ఏం ప్లాన్ చేసుకొని వచ్చాను నా ట్రేడింగ్లోకి. సో దానికి నేను ఆ ట్రేడ్ ప్లాన్ ప్రకారంగా ట్రేడ్ చేస్తున్నానా, నేను గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేస్తున్నానా. సో ఇదంతా చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రాక్టీస్ అంటే ఈరోజు ప్రాక్టీస్ చేసాం, రేపు ప్రాక్టీస్ చేసాం, ఎల్లుండి ప్రాక్టీస్ చేసాం, ఇలాగా ఒక 1 month, 2 months, 3 months ఇలా ప్రాక్టీస్ చేస్తూ మన ఎమోషన్స్ మీద మనం వర్కౌట్ చేయాలి. మనం ఎగ్జాక్ట్గా వేటి మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నాము, సో దాని మీదనే మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ మనం అందరం ప్రస్తుతానికి ఏదైతే ట్రేడింగ్ అనేది ఉందో, సో దీనికి మంచి గోల్స్ పెట్టుకొని వచ్చుంటాం. మనం స్టాక్ మార్కెట్ అంటే మనకంటూ బాస్ ఉండడు, మనమే బాసు. తర్వాత ఎప్పుడంటే అప్పుడు మనము ట్రేడ్స్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. సో కొంతమంది డ్రీమ్స్ పెట్టుకుంటారు, 1 lakh సంపాదించాలా, తర్వాత 20 లక్షలు సంపాదించాలా, ₹1,00,00,000 సంపాదించాలా, 10 కోట్లు సంపాదించాలా. సో ఇట్లా ఒక బిగ్ డ్రీమ్ తోటి వస్తారు. సో ఇది ఒక బిజినెస్ టైప్ కాబట్టి మనం ప్రాక్టికల్గా మన సైకలాజికల్ లెవెల్స్ ఏంటి, నేను ఇక్కడ టెక్నికల్స్ నేర్చుకున్నా, సో నాకు ఇదంతా తోపు, నేను చాలా ఇవన్నీ పర్ఫెక్ట్గా కోచింగ్ తీసుకొని నేర్చుకున్నా, సో నాకు ఇంకా సరిపోద్ది అంటే కుదరదు. ఇక్కడ మనం ఏంటి అంటే సైకాలజీ పార్ట్ని అమలు చేయాలంటే మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అంటే, సపోజ్ నేనేమనుకున్నా, నేను గత డిసెంబర్లో నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ట్రేడింగ్ స్టార్ట్ చేసేసి 180 రోజులు నేను నవంబర్, సో ఈ ఏరియా నుండి సో నేను ఇక్కడ 180 days అంటే 6 months, జూన్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఒక డిసిప్లిన్గా పాటిస్తా అని అనుకున్నా. డిసిప్లిన్గా అంటే రూల్స్ అందులో చాలా ఉన్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్, స్టాప్ లాస్, తర్వాత పొజిషన్ సైజింగ్, ఎన్ని రోజులు ఎంత క్వాంటిటీ తోటి చూడాలా. సో ఇదంతా మన ట్రయల్ బేసే. ఇది అసలు మెయిన్ ట్రేడింగ్ కాదు. ఒక ట్రయల్ బేస్లో మన ట్రావెలింగ్, అది అప్ పోని, సైడ్ వేస్ ఉండని, డౌన్ ఉండని, మన రూల్స్ ఏంటి. ఒక్కొక్క రోజు హెవీ మూమెంట్ ఉంటుంది. నువ్వు అలాగే మంచి ట్రేడ్ తీసుకొని ఉంటే ఒక నెల రోజుల డబ్బులు ఒకే రోజు ఇవ్వచ్చు. కానీ నువ్వు రూల్స్ ప్రకారంగా ట్రయల్ బేస్లో ఉన్నావు కాబట్టి మనము ఆ ట్రయల్ దాకా మనము రూల్స్ పాటిస్తూ వెళ్తున్నామా అనేదే ఇక్కడ సైకలాజికల్ గేమ్. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ వర్కౌట్ చేసుకోవాలా. ఒక స్ట్రాటజీ పట్టుకున్న తర్వాత, ఏదో ఒక స్ట్రాటజీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ద్వారా చాలా స్ట్రాటజీలు దొరుకుతున్నాయి. సో ఒక స్ట్రాటజీ పట్టుకొని, ఒక చిన్న క్యాపిటల్ పట్టుకొని, నేను ఒక 30 days ప్రాక్టీస్ చేస్తా, రూల్స్ పాటిస్తున్నానా లేదా, ఇంకొక 30 days ప్రాక్టీస్ చేస్తా, అదే రూల్స్ పాటిస్తున్నానా లేదా. ఒకే రోజు ఒకే విధంగా ఉండదు. అది మార్కెట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఇర్రిలవెంట్గా ఉంటుంది, దానంతట తాను మార్చుకుంటూ వెళ్తుంది. కాబట్టి
మనం స్థిరంగా ఉండడం అనేదే మన చేతిలో ఉంది. మార్కెట్ ఎలా ఎళ్ళాలనేది అది దాని చేతిలో ఉంది. మనం దాన్ని ఏం చేయలేం. ప్రతిరోజు గూడా ఇంతే ప్రాఫిటు తీయాలనేది గూడా మన చేతుల్లో లేదు. అది ఎంత ఇవ్వాలో అంతే ఇస్తది. ఎంత లాస్ ఇస్తదో అంత లాస్ తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఈ సైకలాజికల్ మైండ్ సెట్ డెవలప్‌మెంట్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేము. మనని మనం యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేము. మన ట్రేడింగ్ స్టైల్‌ని యాక్సెప్ట్ చేయాల. నాకు ప్రతిదీ మనది మనం యాక్సెప్ట్ చేయాలి. లాస్ అంటే లాస్‌ని యాక్సెప్ట్ చేయాలా. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్‌ని యాక్సెప్ట్ చేయాలా. ఎంతొస్తే అంతే అంటే అనే విధంగా ఉండాలి. నాకు ఇంతే కావాలి, నాకు రోజుకి 1000 కావాలి, 5000 కావాలి, 3000 ఇట్లా డిటర్మైన్ చేసుకోవద్దు. అది ఎంత ఇచ్చిందా ఆ సిచ్యువేషన్‌ని బట్టి మనం ఎంత తీసుకున్నాం అనేదే ఉంటుంది. తర్వాత ఇక్కడ డిసిప్లిన్‌లు కూడా చాలా ఉంటాయి. మనం ఇక్కడ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మన సైకాలజీ అనేది ఎలా ఉంది అంటే పొద్దుటి నుండి సాయంత్రం దాకా అంటే ఒక రోజులో పొద్దున దాకా సిస్టమ్ ముందు కూర్చున్నామా అనేది ఒక స్టైలు. ఇంకొకటి ఏంటంటే లిమిటెడ్గా కూర్చోవడం, లిమిటెడ్గా ఆలోచించడం, లిమిటెడ్గా ట్రేడ్ చేసేసి వెళ్ళిపోవడం. మనం ఇక్కడ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్‌లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా లిమిటెడ్గా ట్రేడ్ చేసి వెళ్ళిపోతారు. చాలా లిమిటెడ్గా వాళ్ళ కంట్రోల్లో ఉండి ట్రేడ్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్ ఎంట్రీస్ చేయరు. అంటే లిమిటెడ్గా ట్రేడ్ చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సైకాలజీ ఎంత కంట్రోల్డ్గా ఉన్నారు, ఎంత రిలాక్స్డ్గా ఉన్నారు అనేది మనం చూసి అర్థం చేసుకోవచ్చు. అంటే మనము ఇక్కడ ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు మన సైకాలజీని మనం ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ రావాలన్న ఉద్దేశంలో నేను కూడా మంచి ట్రావెల్ చేశాను. కానీ చాలా రూల్స్ బ్రేక్ చేశాను. మధ్యలో యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ కొన్ని లాస్లు వచ్చినా ఆ మార్కెటు మనకు అనుగుణంగా బిహేవియర్ ఉండదు. ఒక్కొక్కసారి అది ట్రాపీ నేచర్లో ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసేసి దాని లాస్ని దానికి ఇచ్చేసి మన ఓటమిని అంగీకరించే గుణాన్ని మనం ఇక్కడ సైకాలజీ పార్ట్లో డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్మెంటు అనేది దీనికంటే ముందు కొన్ని రూల్స్ కూడా మనము రోజు బుక్ రాస్తున్నాం. మన సైకాలజీ పార్ట్లో మనం ఏం తప్పు చేస్తున్నాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక స్లో ప్రాసెస్లో ఒక 21 రోజుల, 41 రోజుల, 50 రోజుల ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మనం ట్రయల్స్లా చేసుకోవాలి. డైరెక్ట్గా మనం వచ్చేసి క్యాపిటల్ పెట్టేసి రోజు డబ్బులు తీద్దాం అనే మైండ్ సెట్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ట్రయల్ బేస్లో మన యొక్క సైకలాజికల్ మైండ్ సెట్ని మనం సరిదిద్దుకునే అవకాశం రాదు. సో నేను అందుకనే ఎవరైతే మనం న్యూ కమర్స్ కావచ్చు లేకపోతే ఫెయిల్యూర్స్లో ఉన్నారు వాళ్ళకి హెవీగా ట్రేడింగ్ చేయాలనే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేయడం అనే దానికంటే మన యొక్క మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవాలన్న దాని మీదనే ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ నేనేమనుకున్నా నేను ఒక 160 డేస్ 180 డేస్ ఒక రూల్ బేసిస్లో ట్రావెల్ చేస్తా అనుకున్నా. కానీ మధ్యలో రూల్స్ బ్రేక్ చేశా. దానివల్ల నాకు లాసెస్ వచ్చాయి కొంత. సో అలాంటి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మన సైకలాజికల్ మైండ్ సెట్ రావడానికి మనకు కావాలంటే బ్రేక్ తీసుకోనన్నా మన సైకలాజికల్ మైండ్ సెట్ని సరిదిద్దుకొని రావాలి. అంతేగాని దాని మీద ఫైట్ చేస్తా ఆల్రెడీ ఇంత పోయింది కదా దాన్ని నేను రికవర్ చేస్తా అని వస్తే ఇంకా చేతులు కాలుతాయి. ఎందుకంటే ర్యాండమ్గా ఎంట్రీ తీసుకుంటావు. అసలు ఏంది ట్రేడ్ చేస్తున్నావు అర్థం కాదు. సో అదంతా ఎందుకు జరుగుతుందంటే మన కంట్రోల్లో మనం లేము. అసలు సైకలాజికల్ మైండ్ సెట్ని చాలా అది స్లో ప్రాసెస్లో డెవలప్ చేసుకోవడానికి మనం చాలా బ్రేక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా నేను కూడా కొన్ని ఛాలెంజెస్ నాకు నేను పెట్టుకుంటున్నా. ఇక్కడ మనకు మనం పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళే ఛాలెంజెస్ పెట్టుకోవాలి. అంటే నేను రూల్స్ పెట్టుకోవాలి, రూల్స్ రాసుకోవాలి. నేను పాటిస్తున్నాను నా రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో కూడా మనం ప్రాక్టీస్లోకి పెట్టాలి. సపోజ్ అంటే ఆ రూల్స్ ఎలాంటివి అంటే నేను జిమ్ చేస్తా అని అంటే జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్నానా లేదా, ఫుడ్ హ్యాబిట్స్ ఫలానా చేంజ్ చేసుకుంటా అంటే ఫుడ్ని మంచి మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, మంచి టయానికి పడుకుంటున్నా టయానికి లేస్తున్నానా లేదా, ఇలాంటి అంటే డే టు డే యాక్టివిటీస్లో కూడా డిసిప్లిన్ అనేది రావాలా. మనలో ఎమోషన్స్ ఎక్కడెక్కడ ట్రిగర్ అవుతున్నాయి అని అంటే ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేసే గుణం మనలో డెవలప్ కావాలంటే అది మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. మన మైండ్ని మనం వర్క్ చేయించడానికి ట్రై చేయాలి. సో పలానా రూల్స్ పెట్టుకోవడమే. ఎర్లీ మార్నింగ్ నేను ఎక్సర్సైజ్కి వెళ్తా అంటే నువ్వు అసలు రియల్గానే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా. అదే సరే సపోజ్ నువ్వు మెడిటేషన్ చేస్తా అంటే నువ్వు ఒక 20 రోజులు 21 రోజుల లేకపోతే 41 రోజుల ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా. లేకపోతే నేను ఫలానా ఫుడ్ నాన్ వెజ్ తినను లేకపోతే అంటే నువ్వు ఒక ఎన్ని రోజులు తినను
అంటే నువ్వు నీ కంట్రోల్‌లో ఉన్నావా లేదా? నీ ఎమోషన్స్‌ని నువ్వు కంట్రోల్ చేసుకునే కెపాసిటీలో ఉన్నావా లేదా? అది సెల్ఫ్‌గా మనం డిసైడ్ చేసుకోవాలా. సో, దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత స్ట్రాటజీలు ఏమున్నాయి, టెక్నికల్ ఇండికేటర్స్ ఇవన్నీ మొత్తం మనకి సిస్టమ్ అంతా తెలిసిపోతుంది. మనం ఆల్రెడీ కొంత టైం పెట్టినప్పుడు మనకి స్ట్రాటజీలన్నీ తెలిసిపోయాయి. ఎంట్రీ ఇది ఎలా చేసుకోవాలి, ఎగ్జిట్ చేసుకోవాలి. కాకపోతే ఇందులో ఎంట్రీ, ఎగ్జిట్లు ఎలా చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని కరెక్షన్ చేస్తూ తర్వాత మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటానికి మనము స్లోగా వర్కౌట్ చేయాలి. సో మనం ఎన్ని గంటలు సిస్టమ్ ముందు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ అది ఎలా అంటే అదొక ఎడిక్షన్. సో ఇది స్టాక్ మార్కెట్ అనేది క్విక్గా ఇచ్చే మనీ కానీ ఇది ఒక పెద్ద బిజినెస్. నువ్వు ఒక 1 crore సంపాదించాలనే డ్రీమ్ తోటి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, 1 crore నీకు ఇస్తుందంటే అది నువ్వు 1 crore బయట ఎక్కడ సంపాదిస్తావు, ఎలా సంపాదిస్తావు? 1 crore సంపాదించాలంటే నీకు మైండ్ సెట్ నువ్వేం చేస్తే వస్తుంది, ఎంత డిసిప్లిన్ ఉంటే వస్తుంది. అది ఇక్కడ వస్తుంది అని అంటే 1 crore సంపాదించాలని అంటే నువ్వు ఏ రేంజ్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయాలనే మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి మనకి. సో దాన్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనము మన చేతుల్లో లేదు. మన ఎమోషన్ ట్రిగరింగ్ అనేది మన చేతుల్లో లేదు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడము, దాన్ని స్లోగా 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు మనం స్టెప్ బై స్టెప్పు దాన్ని యాక్సెప్ట్ చేసేసి ప్రాక్టీస్ చేయడం అనేది చేయాలి. సో ఇది ఒక స్లో ప్రాసెస్. సో సైకలాజికల్ మైండ్ సెట్ని క్విక్గా మనం ప్రతిదీ కావాలనేటంటే దేనికి ఎంత టైం ఇవ్వాలో అంతే టైం ఇవ్వాలి. నువ్వు 1 crore సంపాదించాలంటే ముందు నువ్వు ఆ టైం ఇవ్వాలి. నువ్వు ఒక 100 మెట్లు ఎక్కాలి అని అంటే, తిరుపతి మెట్లు ఎక్కాలి అని అంటే నువ్వు ఎంత టైం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంతేగాని నేను 5 మెట్లకి జంప్ చేసుకుంటూ వెళ్తా, తొందరగా వెళ్తా అంటే అది నువ్వు ఆయాసపడతావు. సో నీ కెపాసిటీని బట్టి నువ్వు ఎంతెంత నిదానంగా స్టెప్గా ఓపిక్గా నువ్వు దాన్ని జర్నీ చేయాలనేది రావాలి. సో ఇక్కడ పేషెన్సీ రావాలి. టెక్నికల్స్ అనేవి నేర్చుకుంటూనే ఎడిక్షన్ అనే దాన్ని డిటాచ్ చేసుకుంటూ తక్కువగానే మనం దాన్ని చూడగలగాలి. మనకు తెలిసిపోతుంది మనం ఎంత దానికి తెలియకుండా ఎంత అటాచ్డ్లోకి వెళ్ళిపోయాం, ఎంత అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయి బాగా ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాం అనేది ఎవరిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అటాచ్మెంట్ ఎక్కువ అయింది అని అంటే మనం దాన్ని కొద్దిగా గ్యాప్ ఇవ్వడమా ఇంకేదన్నా చేయడం చేయాలి. అటాచ్మెంట్ అయినప్పటికీ నువ్వు రూల్స్ బేస్డ్గా పక్కాగా ప్రొఫెషనల్గా ట్రేడ్ చేస్తున్నావు అంటే ఓకే. కానీ ఇంకా ప్రొఫెషనల్గా నువ్వు ఒక 1 crore సంపాదించాలని బిగ్ గోల్తో ఉన్నావు అని అంటే మనం చాలా వర్కౌట్ చేయాలి. మనం చాలా నిదానంగా రావాలి. మనకు చాలా ఆలోచనలతో స్టెప్స్ చేయాలి. మధ్యలో మన లాసెస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన ఫెయిల్యూర్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన మైండ్ సెట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాంటివన్నీ సైకలాజికల్ పార్ట్స్ని చాలా చేంజెస్ చేసుకోవాలి. ఇలా ఒక్క రోజులో ఒక వీడియోలో మాట్లాడుకుంటే అది సరిపోదు. అది రోజువారీగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి మన డే టు డే లైఫ్లో కూడా. సో అలాంటివి చేంజ్ చేసుకుంటూ వస్తేనే నేను ఒక 1 crore సంపాదిస్తా, 5 crore సంపాదిస్తా, 10 crore సంపాదిస్తా అనే ప్రొఫెషనల్ ట్రేడర్ రావడానికి నీకు అది హెల్ప్ అవుతుంది. సో చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది అనుకుంటా. సో మీద మనం మైండ్ పెట్టాలి అనేది అర్థమైంది అనుకుంటున్నా. సో నేను ఎక్కువగా రెగ్యులర్గా ఈ సైకలాజికల్ పార్ట్స్ మీదనే నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. సో ట్రేడింగ్ అనాలిసిస్ అనేది చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు. సో అవి వాటి ద్వారా మనకు నాలెడ్జ్ అందుతుంది. కానీ మన సైకలాజికల్ మైండ్ సెట్ మీద మనం వర్కౌట్ చేయాలి. మన వీక్నెసెస్ ఏంది, ఎందుకంటే ఇండివిజువల్గా ఈ ఏరియాస్లోనే ఎవరికి వారికి చేంజింగ్ ఉంటుంది. ఇది కామన్గా ఉంటుంది. సపోర్టు, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఇంకా టెక్నికల్ పార్ట్లు అన్నీ ఇది అందరూ సేమ్ నేర్చుకుంటారు. కానీ ఎగ్జిక్యూషన్ పార్ట్స్లోనే ఇక్కడ చేంజింగ్ ఉంటుంది. సో ఫోకసింగ్ అంతా ఇందులో ఎక్కువ పెట్టాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకలాజికల్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్ మైండ్ సెట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఛాలెంజెస్ పెట్టుకుని 60 రోజులు, 100 డేస్, 120 డేస్, 180 డేస్ ఈ విధంగా ప్రతిదీ జిమ్ చేస్తే ఒక ఛాలెంజ్, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో ఒక ఛాలెంజ్, డిసిప్లిన్, ఇదంతా డిసిప్లిన్ని మనం తీసుకొని వస్తేనే నీకు 1 crore ఇస్తుంది మార్కెటు. అలా కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు వచ్చి చేస్తా, ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా ట్రేడ్లు చేస్తా, రోడ్ల మీద చేస్తా, ఎట్లా పడితే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ చేస్తా, ఇట్లా ఇర్రిలవెంట్గా డిసిప్లిన్ మైండ్ సెట్ లేకుండా వచ్చి నేను డబ్బులు సంపాదిస్తే ఇందులో షార్ట్ టర్మ్లో నాకు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అపోహతో ఉంటే సో ఎక్కువగా మన క్లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో అది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ సైకలాజికల్ మైండ్ సెట్ గురించి మీకు మాట్లాడాను. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో నేను కూడా ఈ సైకలాజికల్ పార్ట్ మీదనే నేను ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నా. సో ఇంతకుముందు కొంత వర్కౌట్ చేశాను. అందులో ఇంకా కొద్దిగా కరెక్షన్స్ నన్ను నేను మార్చుకోవడానికి టైం పట్టింది. సో ఇంకా నేను వర్కౌట్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ నేను పెట్టుకున్నాను. సో డైలీ నేను ఇప్పుడు 3 అవర్స్ మెడిటేషన్ అనే ఛాలెంజ్ని నేను 41 డేస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. సో అందులో ఇప్పటికి 2 రోజులు నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. 3 అవర్స్ మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తే 5 మినిట్స్ మెడిటేషన్ మళ్ళీ గ్యాబు, 10 మినిట్స్ మెడిటేషన్ గ్యాబు, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ గ్యాబు. సో ఇష్టం అన్నట్టు. సో మన సైకలాజికల్ మైండ్ సెట్ మీద నేను వర్కౌట్ అవుదామని చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఎమోషన్సే నాకు శత్రువులు కాబట్టి నేను దాని మీదనే వర్కౌట్ చేయాలి. సో 41 డేస్ అసలు నేను ఎగ్జిక్యూట్ చేస్తానా లేదా, నేను 3 అవర్స్ డైలీ కూర్చోగలుగుతానా లేదా నా ఎమోషన్స్ని. సో నేను ఎవరైతే ఏదో ఒక ఛాలెంజ్ నేను ఒక ఛాలెంజ్ పెట్టుకొని నేను ఒక ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇలాంటివి డిఫరెంట్ ఛాలెంజెస్ మీరు డే టు డేలో పెట్టుకుంటూ దాంట్లో డిసిప్లిన్ తీసుకొని వస్తూ ఇక్కడ దాన్ని అప్లై చేస్తూ దాంట్లో ఛాలెంజెస్ తోటి చిన్న లాసెస్ చిన్న ప్రాఫిట్స్ తోటి లాంగ్ జర్నీ ట్రావెల్ చేస్తూ దాన్ని కాంపౌండింగ్ చేసుకొని బిగ్గర్గా 1 crore 2 crore అట్లా మీ బిగ్ గోల్లోకి అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.